నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు 4 అధ్యాయంలో ఉన్నాము. మన భగవంతుడు అర్జునుడికి, శిష్యుడికి ఏ విధంగా ఆత్మస్థితిని చేరుకోవచ్చు అని నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతో మంది జ్ఞానంతో పునీతులైన వాళ్ళు నా స్థితిని చేరారు. నన్నాశ్రయించిన వాళ్ళు, నామయమై ఉన్నవాళ్ళు, రాగక్రోధ భయాలు వదిలిపెట్టిన వాళ్ళు ఈ విధంగా నన్ను చేరుకున్నారు అంటే, మన అర్జునుడికి ఒక అనుమానం కలిగింది. అయితే మరి ఎవరైతే ఇంకా జ్ఞానం కలగలేదో, అటువంటి వాళ్ళు మరేం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్లకు ఇంకా ఆ ఆత్మను ఆశ్రయించే జ్ఞానశక్తి లేదు. రాగ, భయ, క్రోధాలను వదిలిపెట్టుకునేందుకు కావలసిన వైరాగ్యమూ లేదు. అయితే వాళ్లకు ఆత్మస్థితి కలగదనమాట. కేవలము రాగభయ క్రోధాలను వదిలిపెట్టిన వాళ్ళు, అటువంటి వైరాగ్యంతో, జ్ఞానంతో పునీతులైన వాళ్లకు మాత్రమే ఆ స్థితి కలుగుతుంది అంటే, ఇంకప్పుడు భగవంతుడికి కూడా పక్షపాతం ఉన్నట్టే గదా! అని ఆలోచించి ఆయన ఏమడుగుతున్నాడు, తర్హి అయితే మరండి గురువుగారు, మీకు గూడా రాగద్వేషౌ స్తః రాగద్వేషాలు ఉన్నట్టే అనిపిస్తూ ఉన్నది. ఉన్నట్టే గదా మరి? ఏ కారణానికైతే కేభ్యశ్చిత్ కొంతమందికేమో ఆత్మభావాన్ని ఇచ్చి, అందరికీ ఇవ్వను అని చెప్తూ ఉన్నావు గాబట్టి, నా భావాన్ని, నా స్థితిని కొంతమందికే ఇస్తాను, ఇటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తాను అని నువ్వు హద్దులు గీస్తున్నావు గాబట్టి, ఆ హద్దులు ఎందుకు ఏర్పరిచావు? పక్షపాతం ఉండి ఉండొచ్చు గాబట్టి. పక్షపాతం ఎందుకు కలుగుతుంది? నీలో కూడా రాగద్వేషాలు ఉండి ఉండొచ్చు గదా! అని అనిపిస్తున్నది అంటే, చెప్తాను విను. ఎందుకు కొంతమందికే ఆత్మస్థితి కలుగుతుంది. ఎందుకు కొందరే మోక్షాన్ని పొందగలుగుతారు. అందరికీ మోక్షం ఎందుకు కలగదు? అందరూ ఆత్మస్థితిని ఎందుకు చేరుకోరు అని చెప్తాను విను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాన్ తథా ఏవ భజామి అహం. మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, పక్షపాతాలు నాలో లేవు, నన్ను కోరుకునే వాళ్ళలో ఉన్నాయి. రాగద్వేషాలు నాలో లేవు, నన్ను ఆశ్రయించే వారిలో ఉన్నాయి. ఎవరైతే రాగద్వేషాలతో ఉండి నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు కోరుకునేది మోక్షం కాదు గాబట్టి, వాళ్లకు ఏం కావాలో అది కలుగుతుంది. ఒకవేళ నన్ను ఆశ్రయించే వాళ్ళు, ఆత్మను ఆశ్రయించే వాళ్ళు రాగద్వేషాలను వదిలిపెట్టి, కోరికలను వదిలిపెట్టి, మోక్షం మాత్రమే కోరుకుంటూ ఉన్నారో, అటువంటి వాళ్లకు మోక్షం కలుగుతుంది. ఎవరు ఏది కోరుకుంటే వాళ్ళకది లభిస్తుంది. ఆత్మలో పక్షపాతాలున్నాయి కాబట్టి, ఆత్మకు కూడా రాగద్వేషాలున్నాయి కాబట్టి, ఆత్మ కొంతమందికి కలుగుతుంది, కొంతమందికి కలగదు అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆత్మ కావాలనుకున్న వాళ్లకు తెలుస్తూ ఉంటుంది. ఆ ఆత్మ అక్కర్లేదు, అనాత్మలు కావాలి అనుకున్న వాళ్లకు అనాత్మలు తెలుస్తూ ఉంటాయి. ఆ ఆత్మ తెలియకుండా ఉంటుంది, లేకుండా పోలేదు. వాళ్లకు కూడా మోక్షం ఉంటుంది. వాళ్లకు కూడా మోక్షం ఉంటుంది గాదు, వాళ్లే మోక్షస్వరూపే. ప్రతి వాళ్ళు మోక్షమే అయి ఉన్నారు. అయితే బంధం కావాలి, బంధాలు కావాలి, బంధుత్వాలు కావాలి అని కోరుకుంటూ ఉన్న వాళ్లకు బంధం కలుగుతుంది. ఇంతే విషయము అని చెప్తూ ఉన్నారు. అర్జున, ఎవరైతే ఏ విధంగా మాం ప్రపద్యంతే నా దగ్గరికొస్తారో, ఆత్మను చేరుకుంటారో, తాన్ వాళ్ళను తథా ఏవ అదే విధంగా అహం భజామి నేను కూడా చేరుతాను. నన్ను వాళ్ళెట్లా చేరుతారో నేను వాళ్ళనట్లా చేరుతాను. వాళ్ళు నన్నెట్లా చూస్తూ ఉన్నారో నేను వాళ్ళని అట్లా చూస్తాను. వాళ్ళు నన్ను చూడకపోతే నేను వాళ్ళని చూసినా వాళ్ళకి తెలీదు. వాళ్ళు నన్ను నేనే కావాలని కోరకపోతే నేను వాళ్ళకి కలుగను. ఇంకొక మాట చెప్తాను విను పార్థ. సర్వశః అన్ని వైపులా ఎవ్వరైనా సరే, నేను కావాలి అనుకోవచ్చు, నేను వద్దు అనుకోవచ్చు, నన్ను పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు.
మోక్షం కావాలని కోరుకోవచ్చు. బంధం కావాలి, బంధాలు కావాలని ఆశించొచ్చు. కానీ మనుషులందరూ ఎవరైనా సరే, ఎక్కడ ఉండి ఏమి చేస్తున్నా సరే, మమ వర్త్మా నా మార్గాన్నే అనువర్తంతే అనువర్తిస్తూ ఉన్నారు. ఎవ్వరూ నన్ను దాటిపోలేదు. ఎవ్వరూ నేను కాకుండా పోలేదు. ఎవ్వరికీ నేను కాకుండా పోలేదు. ప్రతి వాళ్ళు ఆత్మ మార్గంలోనే ఉన్నారు. ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపమై ఉన్నారు. అయితే నేను అదే స్వరూపమని తెలుసుకున్న వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. పట్టించుకోని వాళ్ళు అనాత్మల్లో తిరుగుతూ ఉంటారు. ఇంతే విషయము అని చెప్పారు. దానికి మన శంకరుల వారి భాష్యం చూద్దాము. ఏ యథా ఏన ప్రకారేణ ఏన ప్రయోజనేన యత్ ఫలార్థితయా మాం ప్రపద్యంతే. ఎవరైతే యథా అంటే ఏ ప్రకారంగా, ఏ ప్రయోజనంతో, అంటే ఏ ఫలాన్ని అర్థించి, ఏమి కోరుకుని మాం ప్రపద్యంతే నా దగ్గరికి వస్తారో తాన్ వాళ్లను తథా ఏవ అదే విధంగా తత్ ఫలదానేన వాళ్ళు కోరుకున్న ఫలాన్ని ప్రదానం చేస్తూ భజామి అంటే అనుగృహ్ణామి అనుగ్రహిస్తాను అహం ఇతి అని ఏతత్ దీనికి అర్థం. తేషాం మోక్షం ప్రతి అనర్థిత్వాత్. ఎందుకు అందరికీ నేను మోక్షం ఇవ్వను, కొందరికే ఇస్తాను అంటే, అందరూ మోక్షం కావాలని కోరుకోరు. ఎవరు మోక్షం కావాలని కోరుకుంటారో వాళ్లకు మోక్షం తెలుస్తుంది. అయితే ఎవరైతే కోరికలతో నా దగ్గరికి వస్తారో అటువంటి వాళ్లకు మోక్షం కావాలన్న అర్థిత్వము, ఆశ, కోరిక లేదు కాబట్టి వాళ్ళకి మోక్షం కలగదు. నహి ఏకస్య ముముక్షుత్వం ఫలార్థిత్వం చ యుగపత్ సంభవతి. యుగపత్ ఒకే సమయంలో, ఏకస్య ఒక్కడికే, ఒకవైపు ముముక్షుత్వము, ఒకవైపు ఫలాలపైన ఆశ ఉండడము నా సంభవతి కుదరదు. ఎవరైనా సరే ఒకే సమయంలో మోక్షం కావాలి, బంధం కావాలి అని కోరుకోలేరు. ఎవరైనా ఒకేసారి ఫలాలను కోరుకోవడం వదిలిపెట్టి మోక్ష ఇచ్ఛతో ఉంటూ అదే సమయంలో ఫలాలను కోరుకుని బంధ ఇచ్ఛతో, కర్మ ఇచ్ఛతో ఉండడం ఒక్కటేసారి ఒకే మనిషి చేయడం కుదరదు. అతః అందుకని ఏ యత్ ఫలార్థినః ఎవరు ఏ ఫలాన్ని కోరుకుంటూ ఉన్నారో తాన్ తత్ ఫల ప్రదానేన వాళ్లకు ఆ ఫలాన్ని ప్రదానం చేయడం ద్వారా ఏ యథా ఉక్తకారిణః ఎవరైతే యథోక్తంగా కర్మలు చేస్తూ ఉన్నారో కానీ అఫలార్థినః వాళ్లకు ఫలితాలపైన, కర్మ ఫలాలపైన ఆశ లేదో, ఎవరైతే ముముక్షతో మోక్ష ఇచ్ఛతో ఉన్నారో తాన్ వాళ్లకు జ్ఞాన ప్రదానేన జ్ఞానాన్ని ప్రదానం చేయడం ద్వారా. ఇంక మూడో రకము, ఎవరైతే జ్ఞానినః జ్ఞానులున్నారో కర్మల్లో లేరో, ఎవరైతే సన్యాసినః కర్మ సన్యాసం చేశారో, ముముక్షవః చ మోక్షం కావాలన్న ఇచ్ఛతో ఉన్నారో తాన్ వాళ్ళకేమో మోక్ష ప్రదానేన మోక్షాన్ని ప్రదానం చేయడం ద్వారా. కాబట్టి నేను 3 ఇవ్వగలను. ఒకటి, ఎవరైతే ఏవో కర్మలు చేస్తారు, వాటి వల్ల ఏవో ఫలాలు ఆశిస్తూ ఉంటారు, మోక్షం గురించిన ఆలోచన లేదు, అటువంటి వాళ్లకు వాళ్ళు చేసిన ఆ కర్మలకు ఏవో ఫలితాలు వస్తాయి, వాటిని ఇస్తూ ఉంటాను. అయితే కొంతమంది కర్మలు చేస్తూ ఉంటారు కానీ ఫలితాలు ఆశించరు. ఏ ఫలాపేక్ష లేకుండా మోక్షం కావాలని ఆశిస్తారు, అయితే కర్మలు చేస్తుంటారు, వాళ్లకు జ్ఞానాన్ని ఇస్తాను. లేదా జ్ఞానంతో ఉన్నారు, కర్మలు వదిలిపెట్టేశారంటే మోక్షం కావాలని కోరితే మోక్షం ఇస్తాను. ఒకటి, కర్మలు చేస్తారు, మోక్షం కావాలని కోరుకోరు, వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలకు ఏవో ఫలితాలు కావాలి అంటే ఆ ఫలాలను ఇస్తాను. మోక్షం ఇవ్వడానికి అవకాశం లేదు, వాళ్ళు కోరుకోరు. రెండో రకం వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, అయితే ఫలాకాంక్ష లేదు, మోక్షం కావాలని ఇచ్ఛ ఉంది కానీ ఇంకా కర్మలున్నాయి కాబట్టి ఆ కర్మల్ని త్యాగం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను.
వాళ్ళింకా మోక్షాన్ని అందుకునే స్థితికి రాలేదు. జ్ఞానం లేదు గాబట్టి, అప్పుడే మోక్షం ఇస్తే వాళ్ళు పట్టుకోలేరు. అందుకని కర్మల్లో ఉన్నారు. మోక్షం కావాలని కోరుతున్నారు కర్మాధికారులే. కానీ, ఫలాపేక్ష లేకుండా ఉన్నారు అంటే వాళ్లకు మోక్షానికి ఇంకా సమయం ఉన్నది. జ్ఞానము అవసరమై ఉన్నది గాబట్టి, జ్ఞానాన్ని ప్రదానం చేస్తాను. అయితే ఎవరైతే జ్ఞానాన్ని సాధించి ఉన్నారో, కర్మల్ని వదిలిపెట్టేసి ఉన్నారో, కర్మల్ని వదిలిపెట్టి వైరాగ్యంతో, జ్ఞానం సాధించి జ్ఞానంతో ఉన్నారంటే, జ్ఞాన వైరాగ్యాలతో ఉన్న వాళ్లకు కలిగేదేమి మోక్షము. ఇది ఏవం ఈ విధంగా యథా ఏ విధంగానైతే ఎవరెవరైతే ప్రపద్యంతే నన్ను చేరుకుంటారో, ఆత్మ దగ్గరికొస్తారో, తాన్ వాళ్లకు తథా ఏవ అదే విధంగా నేను కూడా ఇవ్వవలసింది ఇచ్చి వారిని భజామి చేరుకుంటాను ఇది అర్థః అని దానికి అర్థం. న పునః రాగద్వేష నిమిత్తం మోహ నిమిత్తం వా కంచిత్ భజామి. అంతేగాని వాళ్ళు ఏ విధంగా నా దగ్గరికొస్తారో దాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. దాన్ని తప్పించి నేను అంటే ఆత్మకు రాగద్వేషాల వల్ల గాని, ఏవో మోహాలుండడం చేత గాని, ఈ విధంగా కొంతమందిని చేరడం, కొంతమందిని దూరం చెయ్యడము అన్నది ఉండవు. నేను రాగద్వేషాల నిమిత్తానికో, మోహ నిమిత్తానికో, ఆ కారణాలకు ఎవ్వరినీ చేరుకోను. సర్వదా అపి సర్వావస్థస్య మమ ఈశ్వరస్య వర్త్మ మార్గం అనువర్తంతే మనుష్యాః. సర్వదా అపి అన్ని విధాలుగా కూడా, సర్వ అవస్థస్య అన్ని అవస్థల్లో ఉన్న ప్రతి అవస్థలో ఉంటాను. నేను లేని అవస్థ లేదు, కాలము లేదు. అటువంటి మమ ఈశ్వరస్య ఈశ్వరుణ్ణై ఉన్న నా వర్త్మ అంటే మార్గాన్నే మనుష్యాః మనుషులందరూ గూడా అనువర్తంతే అనువర్తించి ప్రవర్తిస్తూ ఉంటారు. యత్ ఫలార్తితయా యస్మిన్ కర్మణి అధికృతాః ఏ ప్రయతంతే తే మనుష్యాః. మనుష్యులంటే ఎవరు? ఎవరైతే ఫలాపేక్షలతో ఉండి, ఏదైతే కర్మాధికారులై ఉన్నారో, ఎవరైతే కోరికలతో ఉండి, కర్మాధికారం కలిగి, అందుకోసం ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసము ఫలాపేక్షలతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, వాళ్ళను మనుష్యులు అని పిలుస్తారు పార్థ. అటువంటి మనుష్యులు సర్వశః సర్వ ప్రకారాలుగా అన్ని విధాలుగా వాళ్ళు ఎక్కడ తిరిగినా, ఏ కర్మలు చేస్తూ ఉన్నా, వాళ్ళు ఏమి కోరుకుంటూ ఉన్నా గూడా, అందరూ నా మార్గంలోనే ఉన్నారు. ఆత్మ మార్గంలోనే ఉన్నారు. నేను అనకుండా ఎవ్వరు ఎక్కడా ఉండలేరు. నేను అని కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండరు. కర్మ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు నేను అనే చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ కాలంలో ఉన్నా నేను అనే అంటారు. ఏ అవస్థలో ఉన్నా నేను అనే ఉంటారు. కాబట్టి నేను లేకుండా ఎవ్వరూ ఉండరులే గాని, అందులో కూడా మనుష్యులనెందుకు చెప్తున్నాను అంటే, కర్మాధికారులై ప్రతిఫలాపేక్షలతో కర్మలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళను మనుష్యులని పిలుస్తారు. అయితే ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేదు, కర్మాధికారము లేదు అంటే, వాళ్ళు మనుష్యత్వాన్ని దాటి దైవత్వాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఎవరైతే కర్మలతో నిమిత్తం లేకుండా, జ్ఞానం కూడా లేకుండా ఉన్నారో, వాళ్ళు తమోగుణపూరితమైన వృక్షాలు మొదలైన జన్మలతో ఉంటారు. కాబట్టి కోరికలతో ఉండి కర్మలు చేస్తూ ఉన్న కర్మాధికారులు మనుషులు. కేవలము కర్మలు చేస్తూ వెళ్ళిపోయేవి జంతువులు. కర్మల్లో కూడా ఆసక్తి లేక, జ్ఞానము కూడా కలుగక, రెండూ లేకుండా ఉన్నవి తమోపూరితమైన జీవులు. అయితే ఎవరైతే ఫలాపేక్షలతో ఉన్నారు, కర్మాధికారులై ఉన్నారు, అందుకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మనుష్యులు. వాళ్ళ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాను అర్జున అని చెప్తూ ఉన్నారు. యది తవ ఈశ్వరస్య రాగాది దోష అభావాత్ సర్వ ప్రాణిషు అనుజిగృక్షాయాం తుల్యాయాం సర్వఫల ప్రదాన సమర్థే చ త్వయి సతి.
వాసుదేవః సర్వం ఇతి జ్ఞానేనైవ ముముక్షవః సంతః. కస్మాత్ త్వాం ఏవ సర్వే న ప్రతిపద్యంతే ఇతి అని నాకొక అనుమానం కలుగుతూ ఉన్నది గురువుగారు. ఏదైతే మరి ఒకవేళ తవ నువ్వేమో ఈశ్వరుడివై ఉన్నావు. రాగము మొదలైన దోషాలు నీలో లేవు. రాగద్వేషాలు లేవు. నాకు వీడి మీద రాగము, ప్రేమ, అనురాగం కాబట్టి వీడికి నేను మోక్షాన్నిస్తాను. వీడి పైన నాకు ద్వేషం కాబట్టి వీడికి మోక్షం ఇవ్వను అని అటువంటి భావాలేవి నీకు లేవు గదా! సర్వ ప్రాణుల పట్ల జిగృక్ష, అనుజిగృక్ష వాళ్లకు అనుగ్రహం కలిగించాలన్న ఇచ్ఛ నీకు తుల్యము, సమానమే గదా! ప్రతి జీవికి అనుగ్రహం కలిగించాలి అన్న నీ ఇచ్ఛ అందరి పట్ల సమానంగానే ఉన్నది. నీలో ఎటువంటి రాగద్వేషాలు లేవు. నువ్వు సర్వసమర్థుడివి. అందరికీ మోక్షం ఇవ్వగలిగిన ఈశ్వరుడివి. సర్వఫల ప్రధాన సమర్థుడివైన కోరుకున్న కోరికలన్నింటినీ తీర్చగలిగిన నువ్వు సతి ఉండగా వాసుదేవః సర్వం ఇతి, సర్వము వాసుదేవము అన్న జ్ఞానం కలిగితే చాలు ముముక్షువులకు మోక్షం కలుగుతుంది కదా. మరి అటువంటప్పుడు కస్మాత్ ఎందుకని త్వాం ఏవ నిన్నే సర్వే అందరూ న ప్రతిపద్యంతే చేరుకోరు. నువ్వు ఈశ్వరుడివై ఉన్నావు, అడిగితే మోక్షం ఇవ్వగలవు. నీలో రాగద్వేషాలు లేవు కాబట్టి అందరికీ ఇవ్వగలవు. అసలు రాగద్వేషాలు లేవు కాబట్టి అందరికీ మోక్షాన్ని ఇవ్వాలి, అందరికీ అనుగ్రహం చూపించాలి అన్న కోరిక నీలో సమానంగా ఉన్నది. పైగా నువ్వు సర్వఫలము, మోక్షమన్న ఫలము, అన్ని ఫలాల్లోకి ఉత్తమము, అసలు ఉన్నది ఒకటే ఒక ఫలము మోక్షము, దాన్ని ఇవ్వగలిగిన వాడివై ఉన్నావు. కేవలము ముముక్షువులు వాసుదేవమే సర్వము అంటే చాలు కదా నీ స్థితిని చేరుకుంటారు. ఇంత సులువైన విషయంలో మరి ఎందుకు అందరూ నిన్ను చేరుకోవాలని కోరుకోరు అని అడుగుతూ ఉంటే, శృణు తత్ర కారణం, చెప్తాను విను అందులో కారణం ఏంటో. అంత సులువుగా ప్రతివాడు ఆత్మను చేరుకోవచ్చు. అసలు వాడే ఆత్మస్వరూపమై ఉండి కూడా వాడిని వాడు తెలుసుకోవట్లేదు. ఎందుకు అంటే వాడికి కోరికలున్నాయి. ఏవో వేరేగా ఉండాలి, అవి నాకు కావాలి అని కోరుకుంటాడు కాబట్టే వాణ్ణే వాడు వేరుగా చూసుకుంటూ సాధించాలి అని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు తప్ప వాడికి వాడు లేకుండా పోలేదు. వాడి కోరికల వల్ల వాడు వేరుగా చూస్తున్నాడు, అంతవరకే. దీన్నే ఇంకొక రకంగా చెప్తాను పట్టు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతే ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఇహ ఈ లోకంలో ప్రజలు, మనుషులు కర్మణాం సిద్ధిం కాంక్షంతః, వాళ్ళేవో కర్మలు చేస్తాము దానివల్ల మాకు ఈ సిద్ధి కలుగుతుంది అని కోరుకుంటూ ఉన్న వాళ్ళై దేవతాః యజంతే, దేవతలను పూజిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవో కోరికలు ఉంటాయి. ఈ దేవుణ్ణి పూజిస్తే మాకు ధనం కలుగుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే మాకు బలం కలుగుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే మాకు విద్య కలుగుతుంది, ఈ దేవుణ్ణి పూజిస్తే మాకు విఘ్నాలు తొలగుతాయి, ఈ దేవతను పూజిస్తే మాకు అంతులైన ఐశ్వర్యం కలుగుతుంది, ఈ దేవతను పూజిస్తే మాకు సుఖం కలుగుతుంది, పుత్ర ప్రాప్తి కలుగుతుంది, విద్యాప్రాప్తి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది అని ఏవేవో కోరికలతో ఏవేవో దేవతల్ని ఉద్దేశించి ఏవేవో కర్మలు చేస్తూ ఆ కోరికల్ని తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్న కర్మల వల్ల కలిగే సిద్ధి ఈ లోకంలో మనుషులకు, ఈ మానుషే లోకే, లోకం అంటే జన్మ, మనుష్య జన్మలో ఉండి కర్మలు చేస్తూ అవి సాధించాలి అని ప్రయత్నిస్తే ఆ కోరికలు ఆ జన్మలో తీర్తాయి. క్షిప్రం హి, తప్పకుండా తొందరలోనే తీర్తాయి. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే దానికి ఏదో ఫలితం ఉంటూనే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. కాంక్షంతః అభీప్సంతః కర్మణాం సిద్ధిం ఫల నిష్పత్తిం ప్రార్థయంతః యజంతే ఇహ అస్మిన్ లోకే దేవతాః ఇంద్ర అగ్ని ఆద్యాః. కాంక్షంతః అంటే అభీప్సంతః, ఏవో కోరికలు ఉంటాయి.
కర్మణాం సిద్ధి. కర్మలకు సిద్ధి ఏమి? ఆ కర్మల వల్ల ఏదో ఫలం కావాలి అన్న ఆశ. దాన్ని ప్రార్థయంతః ప్రార్థిస్తూ, అర్థిస్తూ, కోరుకుంటూ యజంతే పూజిస్తూ ఉంటారు ఈ లోకంలో. అస్మిన్ లోకే ఈ జన్మల్లో మనుష్య జన్మలో దేవతలను ఇంద్రుడిని పూజిస్తే ఇదొకటొస్తుంది. వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. ఏదో అగ్నిని పూజిస్తే ఇంకేంటో వస్తుంది అనుకుంటూ రకరకాల దేవతలను పూజిస్తూ ఉంటారు. ఆయా జన్మల్లో ఉండి ఆయా కర్మలు చేస్తూ ఆయా కోరికలతో వాటిని సాధించుకోవాలి అన్న ప్రయత్నాలతో ఉన్నవాళ్ళు. అధ యః అన్యాం దేవతాముపాస్తే అన్యః అన్యః అహమస్మీతి న సహ వేద. యదా పశుః ఏవం సహ దేవానాం ఇతి శృతేః. బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తున్నది? అథ అందుకని యః ఎవడైతే అన్యాం దేవతాం ఉపాస్తే ఏవేవో వేరే వేరే దేవతల్ని ఉపాసిస్తూ ఉంటారు. అన్యః అసౌ ఆ దేవత వేరు, అన్యః అహం నేను వేరు. నేను ఉపాసకుణ్ణి, అదిగో అక్కడ ఉపాస్య దైవము. నేను ఉపాసన చేస్తే ఆ దేవత సంతోషించి ఈ కర్మ వల్ల నేను కోరుకున్న ఫలితాన్ని నాకు సిద్ధింపచేస్తాడు అని ఎవరైతే అనుకుంటూ చేస్తారో సహా అటువంటి వాడు నవేద, వాడికి ఏమీ తెలియదు. వాడు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఏమి సాధిస్తున్నాడో, ఏం పోగొట్టుకుంటున్నాడో వాడికి తెలియదు. యథా పశువులాగా ఉంటాడు వాడు. ఏవం ఇదే విధంగా ఏదైతే పశువులుంటాయో, పశువులు కూడా కర్మలు చేస్తూ ఉంటాయి. ఏదో ఒక యజమాని ఆ పశువుని కట్టేస్తే అక్కడ కూర్చుంటుంది. దుక్కి దున్నమంటే దున్నుతుంది. అక్కడ గడ్డి వేస్తే మేస్తుంది. ఈ విధంగా కేవలము పాశాలకు బద్ధులై పశువులు ఏ విధంగా కర్మలు చేస్తూ పోతాయో, అదే విధంగా సహవాడు దేవతల్ని పెట్టుకుని వాటికి బద్ధుడై ఆ కర్మపాశాలతో వాడు ఆ దేవత వేరు, నేను వేరు అనుకుంటూ కర్మలు చేస్తూ అదిగో పశువులాగా ఉంటాడు అని మన బృహదారణ్యకం చెప్పింది. తేషాం హి భిన్న దేవతా యాజినాం ఫలాకాంక్షిణాం క్షిప్రం శీఘ్రం హి యస్మాత్ మానుషే లోకే. తేషాం వాళ్లకు భిన్న దేవతా యాజినాం దేవతలు వేరుగా ఉన్నారు అనుకుంటూ రకరకాల దేవతల్ని పెట్టుకుని పూజలన్నీ చేసేవాళ్ళు ఎవరున్నారో, ఫలాకాంక్షిణాం ఫలాపేక్షలతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు ఏవో ఫలాలను ఆశించి ఆ దేవతల్ని పెట్టుకుని ఆ దేవతల్ని తమకు వేరుగా చూస్తూ పూజలన్నీ చేస్తూ ఉంటే క్షిప్రం శీఘ్రం హి వాళ్లకు తొందరలోనే ఆ ఫలం కలుగుతుంది. యస్మాత్ ఎక్కడి నుంచి మానుషేలోకే ఈ మనుష్య జన్మలో ఉన్నారు, కర్మలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలకు ఫలితం ఉంటూనే ఉంటుంది. మానుషేలోకే వర్ణాశ్రమాది కర్మాధికారః ఇది విశేషః. మనుష్య జన్మాని ఎందుకు విశేషంగా మళ్ళీ వేరు చేసి చూపించారు అంటే, వర్ణాశ్రమాది ధర్మాలు వాటికి అధికారము, ఆ కర్మాధికారము ఉన్నది మనుషులకే కాబట్టి. మనుష్య జన్మలో ఉన్నవాడికే వర్ణాశ్రమాది కర్మలు అవి చేయడానికి అధికారం ఉంటుంది. ఎందుకు అంటే మనుషుల కన్నా వేరుగా ఉన్న పశుపక్షులకు వర్ణాశ్రమాలు అంటే వాటి గుణాన్ని బట్టి ఏదో ఒక కర్మను కోరుకుని దాన్ని వరించి అందుకని వాళ్ళ వర్ణంలో ఉండి ఆ కర్మ అన్న వర్ణంలో గ్రూప్లో ఉండి ఆయా ఆశ్రమాల్లో కర్మలు చేస్తూ ఉండడం అన్న అధికారము పశువులకు, జంతువులకు, పక్షులకు వాటికి ఉండవు. ఎందుకు అంటే అవి ఒకే గుణంతో ఉంటాయి, రజోగుణంతో ఉంటాయి, కర్మలు చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తున్నాము అన్న జ్ఞానము లేదు, తెలుసుకోవాలి అన్న ఉద్దేశము లేదు. ఏదో అక్కడున్న గడ్డి తినడము, అక్కడున్న ఏదో ఒక పని చేస్తూ వెళ్ళడము అవి చేస్తూ ఉండడం చేత వర్ణాశ్రమ అధికారము, వర్ణాశ్రమాది కర్మాధికారము వాటికి లేదు. ఆ తర్వాత ఈ పశుపక్షులకు వేరుగా ఉన్న చెట్లు మొదలైన వాటికి కర్మాధికారం లేదు. ఎందుకు అంటే అవి తమో గుణంతో
ఉంటాయి. రజోగుణం తక్కువ, తమోగుణం ఎక్కువ. కేవలము స్వభావాన్ని బట్టి పూలు పూస్తూ, కాయలు కాస్తూ ఉంటాయి. ఇంకంతే అయిపోయింది. కాబట్టి రజోగుణంతో ఉన్న పశుపక్షులు, తమోగుణంతో ఉన్న చెట్లకు వర్ణాశ్రమాది కర్మాధికారాలు ఉండవు. అయితే మనుషులకు వేరుగా ఉన్న దేవతలకు కర్మాధికారం లేదు. వాటికి జ్ఞానాధికారం ఉంటుంది గాబట్టి, ఆ దేవతా స్వరూపాలకు కూడా వర్ణాశ్రమాది కర్మలుండవు. మనుష్యుల కన్నా పైన ఉన్న దేవతలు మొదలైన వాటికి జ్ఞానాధికారమే తప్ప కర్మాధికారం లేదు కాబట్టి, కర్మాధికారంతో ఉన్నవాడికి అవసరమైన వర్ణాలు, ఆశ్రమాలు లేవు. మనుషుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న పశుపక్షాదులకు, చెట్లు మొదలైన వాటికి అర్థిత్వంతో, సామర్థ్యంతో కర్మలు చేసే కర్మాధికారం లేదు. సత్వగుణం లేదు, వాటికి జ్ఞానం లేదు. కేవలం రజోతమో గుణాలతో ఉంటాయి గాబట్టి, వాటికి కూడా వర్ణాశ్రమాది కర్మాధికారాలు లేవు. మధ్యలో ఉన్న మనుషులకు మాత్రము మనసుతో కోరుకుని, అందుకు కావలసిన కర్మలను చేస్తూ ఉండడం. కోరుకోవడము అర్థిత్వము, కర్మలు చేసేందుకు సామర్థ్యము రెండూ ఉన్నాయి గాబట్టి, వాళ్లకు మనుషులకు, మనుష్య జన్మలో ఉన్న వాళ్లకు మాత్రమే కర్మాధికారం ఉంటుంది. ఈ కర్మాధికారం ఉన్న వాళ్ళ కోసమే వర్ణాశ్రమాది కర్మలు ఉంటాయి. అయితే మనుష్య జన్మలో పుట్టి కూడా ఎవరైనా సరే రజో, తమో గుణాలను దాటిపోయారు అంటే, కేవలం సత్వంలో ఉన్నారు, కర్మలను వదిలిపెట్టేశారు, జ్ఞాననిష్టలోనే ఉన్నారు అంటే వాళ్ళు దైవీ గుణంతో ఉంటారు. వాళ్ళింక మనుష్యులు గాదు. వాళ్ళు మానుషాతీతులు. మనుష్యత్వం ఉన్నా గూడా, మనిషి జన్మలో వాళ్ళు పుట్టినా కూడా, వాళ్ళు ఆ మనుష్యత్వాన్ని దాటి దైవత్వాన్ని పొందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకు గూడా కర్మాధికారం లేదు. వాళ్లకు గూడా వర్ణాశ్రమాది కర్మలు విధించలేదు. ఇప్పుడు కాబట్టి పూర్తిగా జ్ఞాననిష్టలో లేని వాళ్ళు, కర్మనిష్టలో ఉన్నవాళ్ళు, కర్మలు చేయడానికి అర్థిత్వం, సామర్థ్యం ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి మనుష్య జన్మలో ఉన్న వాళ్లకు వర్ణాశ్రమాది కర్మలు చెప్పారు. వాళ్ళ గురించి ఇక్కడ గురువుగారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. తేషాం చ వర్ణాశ్రమాధికారిణాం కర్మిణాం ఫలసిద్ధి క్షిప్రం భవతి కర్మజా కర్మణః జాత. తేషాం అటువంటి వాళ్లకు, మనుష్య జన్మలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, వర్ణాశ్రమ అధికారిణాం, వర్ణాశ్రమ అధికారంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళు చేసే కర్మలేవున్నాయో, అటువంటి కర్మల్లో ఉన్నవాళ్ళు, కర్మనిష్టలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో, వాళ్ళు చేసే కర్మలకు ఫలసిద్ధి క్షిప్రం వెంటనే కలుగుతుంది. ఎట్లా? కర్మజా కర్మణః జాత. వాళ్ళు చేసిన కర్మకి ఏదో ఫలితం ఉంటూనే ఉంటుంది. వాళ్ళు కోరుకున్నంత ఉంటుందా? వాళ్ళు అనుకున్న సమయంలో ఉంటుందా? వాళ్ళు అనుకున్న విధంగా ఉంటుందా? మొదలైనవి వేరే విషయము. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళు చేసిన కర్మకి ఏదో ఒక ఫలితం కలిగితే ఇంకా ఎక్కువ రాలేదు, నేను ఇంకా ఏదో కోరుకున్నాను అది రాలేదు, నేను అనుకున్నప్పుడే రాలేదు అని వాళ్ళు ఒకవేళ నిరాశ పడొచ్చు గాని, కర్మ జరిగితే ఫలితం వెంటనే ఉంటుంది. వర్ణాశ్రమాది ప్రవిభాగోపేతాః మనుష్యాః మమ వర్త్మ అనువర్తంతే సర్వశః ఇతి ఉక్తం. కస్మాత్ పునః కారణాత్ నియమేన తవైవ వర్త్మ అనువర్తంతే నా అన్యస్య ఇతి. అయితే సరే గురువుగారు, ఇంకొక అనుమానం. వర్ణాశ్రమాది ప్రవిభాగంతో కూడిన మనుష్యులెవరున్నారో వాళ్ళందరూ కూడా నా మార్గాన్నే అనువర్తించి ప్రవర్తిస్తూ ఉంటారు అన్ని విధాలుగా కూడా అని నువ్వు పైన 2 శ్లోకాల్లో చెప్పావు గదా. ఇతి ఉక్తం. పునః మళ్ళీనండి నా అనుమానం ఏంటంటే, కస్మాత్ కారణాత్, ఏ కారణానికి, నియమైన నియమంతో తవైవ వర్త్మ అనువర్తంతే, వాళ్ళు నీ మార్గాన్నే ఎందుకు అనుసరించి ప్రవర్తిస్తుంటారో, అన్యస్య నా, వేరే మార్గంలో ఎందుకు వెళ్ళలేరు? వాళ్ళు కర్మ మార్గంలో ఉన్నా సరే, జ్ఞాన మార్గంలో ఉన్నా సరే, నీ మార్గంలోనే ఉన్నారని చెప్తూ ఉన్నావు గదా.
ఎందుకు అందరూ నీ మార్గంలోనే ఉన్నారు? ఎందుకు వేరే మార్గంలో వెళ్ళలేరు? అంటే ఉచ్యతే చెప్తాను విను అని ఆయనేమంటున్నారంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళు ఏవో కర్మలు చేయాలని కోరుకుంటే, దాన్ని బట్టి నేను వర్ణాలను విభాగం చేసి 4 వర్ణాలు సృష్టించాను. చాతుర్వర్ణ్యం ఆ విధంగా ఉన్న 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి. అయితే నేను సృష్టించాను అనగానే వెంటనే నాకు గూడా కర్మలున్నాయి అనుకునేవు. ఆ చాతుర్వర్ణ్యాన్ని సృష్టించడానికి కర్త నేను అన్నట్టుగా ఉన్నా గూడా, నన్ను అకర్తారం విద్ధి. కర్తను కాదు అని తెలుసుకో. నేను అవ్యయము. ఈ సంసారంలో తగులుకున్న వాడిని కాదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు ప్రతి వాళ్ళు ఆత్మ మార్గంలోనే ఉంటారు అంటే, ఆత్మను బట్టే గుణాలు, గుణాల్ని బట్టి కర్మలు, కర్మల్ని బట్టి వర్ణాలు సృష్టించబడ్డాయి. కల్పించబడ్డాయి. అయితే ఆత్మను బట్టే ఇవన్నీ కల్పించబడ్డాయి గాబట్టి, ఆత్మకర్త అనుకోవడానికి వీల్లేదు. ఆత్మకు కర్మలు లేవు. అది కర్త గాదు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. చాతుర్వర్ణ్యం చత్వారః ఏవ వర్ణాః చాతుర్వర్ణ్యం. చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలుతో కూడి ఉన్నది చాతుర్వర్ణ్యం. అది మయా ఈశ్వరేణ ఈశ్వరుణ్ణైన నా చేత సృష్టించబడ్డది. ఉత్పత్తి చేయబడ్డది. బ్రాహ్మణః అస్య ముఖం ఆసీత్ అని ఇక్కడ ఋగ్వేదంలో ఒక మంత్రము, అట్లానే యజుర్వేదంలో ఉన్నాయి, అట్లానే తైత్తిరీయ సంహితలో ఉన్నాయి. చాలా చోట్ల ఈ మంత్రభాగం ఉన్నది. బ్రాహ్మడు ఆయన యొక్క ముఖమై ఉన్నాడు అని మనకు వేదాలన్నీ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ముఖం నుంచి పలాని వర్ణము, చేతుల నుంచి పలాని వర్ణము అని ఆ రకంగా చెప్పబడ్డాయి కాబట్టి, ఆ వర్ణాలు నా వల్లే సృష్టించబడ్డాయి. గుణకర్మ విభాగశః ఎట్లా సృష్టించబడ్డాయి? ముఖం నుంచి ఒక వర్ణము, భుజాల నుంచి ఒక వర్ణము ఆ రకంగా ఎట్లా సృష్టించబడ్డాయి అంటే, గుణాలను బట్టి, కర్మలను బట్టి విభాగం. గుణ విభాగః చ, కర్మ విభాగః చ. వాళ్ళ గుణాలుంటాయి, వాళ్ళ కర్మలు ఉంటాయి. దాన్ని బట్టి వేరుగా 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. గుణాః సత్వరజస్తమాంసి. గుణాలు 3 సత్వము, రజస్సు, తమస్సు. తత్ర సాత్వికస్య సత్వప్రధానస్య బ్రాహ్మణస్య శమః, దమః, తపః ఇత్యాదీని కర్మాణి. ఈ 3 గుణాల్లో ఒకటి సత్వగుణము. ఎవరైతే సాత్వికము, సత్వప్రధానమై ఉన్న బ్రాహ్మడున్నాడో, అటువంటి వాడికి శమము, దమము, తపస్సు మొదలైన కర్మలు చెప్పబడ్డాయి. సత్వ ఉపసర్జన రజప్రధానస్య క్షత్రియస్య శౌర్య తేజ ప్రభృతీని కర్మాణి. కేవలం సత్వంలో ఉన్నారు అంటే వాళ్ళు బ్రహ్మ మార్గంలో ఉన్నారు. బ్రాహ్మలు వాళ్లకు శమము, దమము, తపస్సు చెప్పబడ్డాయి. అయితే సత్వము ఉపసర్జనము. సత్వం ఎప్పుడైతే అప్రధానంగా ఉండి, రజోగుణము ప్రధానంగా ఉన్నది అంటే 2 గుణాలతో ఉండాలి. రజోగుణం ప్రధానంగా ఉండి సత్వగుణము అప్రధానంగా ఉండాలి. సత్వరజస్తమో గుణాల్లో సత్వరజో గుణాలు తెలుస్తూ ఉన్నాయి. అందులో కూడా ప్రధానంగా రజోగుణం పైకొచ్చున్నది అంటే వాళ్ళు క్షత్రియులై ఉంటారు. అటువంటి క్షాత్ర మార్గంలో ఉన్న వాళ్లకు శౌర్యము, తేజస్సు మొదలైన కర్మలు చెప్పబడ్డాయి. ఇవన్నీ మళ్ళీ మనకు మన భగవద్గీతలో 18వ అధ్యాయంలో వస్తాయి. అట్లానే ఇవే విషయాలు మళ్ళీ మనుస్మృతిలో కూడా ఇచ్చారు. అక్కడ కూడా చదువుతూ వచ్చాము. ఇప్పుడు తమ ఉపసర్జన రజప్రధానస్య వైశ్యస్య కృష్యాదీని కర్మాణి. వైశ్యులకు కూడా 2 గుణాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అందులో కూడా తమస్సు తక్కువగా తెలుస్తూ అప్రధానంగా ఉండి, రజోగుణము ప్రధానంగా పైకొచ్చి తెలుస్తూ ఉంటే, అటువంటి వైశ్యుడికి కృషి అంటే వ్యవసాయము, పశుపాలన, వాణిజ్యము,
వడ్డీ వ్యాపారం మొదలైనవి కర్మలుగా చెప్పబడ్డాయి. సత్వరజో గుణాలు ఉండి, రజోగుణం బాగా పైకొచ్చుంటే అటువంటి వాళ్ళు క్షాత్ర మార్గంలో, క్షాత్ర వర్ణంలో ఉన్నారు. తమో రజో గుణాలు పైకొచ్చి, అందులో గూడా రజోగుణం బాగా పైకొచ్చి ప్రధానంగా తెలుస్తూ ఉంటే వాళ్ళు వైశ్య వర్ణంలో ఉన్నారు. రజ ఉపసర్జన తమ ప్రధానస్య శూద్రస్య శుశ్రూష ఏవ కర్మ. రజో తమో గుణాలతో ఉండి, అయితే రజోగుణం తక్కువగా ఉండి అప్రధానంగా గౌణంగా, ముఖ్యంగా ప్రధానంగా తమస్సు పైకొచ్చి ఉన్నది అంటే అటువంటి వాళ్ళు శూద్ర వర్ణంలో ఉన్నారు. వాళ్లకు శుశ్రూష, సేవ చేయడము, శ్రవణం చేయడము, చెప్పిన పని చేయడము మొదలైనవి కర్మగా ఉంటాయి. ఇవన్నీ గూడా ఎక్కడ జన్మను బట్టి గాదు, వాళ్ళు ఏ ఇంట్లో పుట్టారు దాన్ని బట్టి వాళ్ళ వర్ణం గాదు, వాళ్ళ జన్మని బట్టి. వాళ్ళు మనుష్యులుగా జన్మించి వాళ్ళలో ఏ గుణము ఉన్నదో స్వాభావికంగా ఆ గుణాలను బట్టి వాళ్ళు ఏ కర్మను వరిస్తారో అది వాళ్ళ వర్ణమై ఉంటుంది. ఇతి ఏవం గుణకర్మ విభాగశః చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఇత్యర్థః. ఈ విధంగా గుణాలు, కర్మలు అన్న విభాగాలతో కూడిన 4 వర్ణాలను నేను సృష్టించాను. ఆ చాతుర్వర్ణ్యం నా చేత సృష్టింపబడ్డది. తచ్చ ఇదం చాతుర్వర్ణ్యం నా అన్యేషు లోకేషు. ఈ చాతుర్వర్ణ్యము వేరే జన్మలకు అంటే పశుపక్షులకు లేదా దేవతలకు లేదా చెట్లకు వాటికి ఉండవు. అతః మానుషే లోకే ఇది విశేషణం. అందుకని మనుష్య జన్మ అని చెప్పవలసి వచ్చింది. గురువుగారు అట్లా వేరుగా చూపించారు అని చెప్పేసరికి మన శిష్యుడికి ఇంకొక అనుమానం వచ్చింది. హంత తర్హి చాతుర్వర్ణ్య సర్గాదేః కర్మణః కర్తృత్వాత్ తత్ఫలేన యుజ్యసే అతః నత్వం నిత్యముక్తః నిత్య ఈశ్వరః చ ఇతి. అయ్యో మరి అట్లా అయితే ఎట్లా? చాతుర్వర్ణ్య సర్గాదేః కర్మణః 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి అనేసరికి ఆ కర్మకు నువ్వు కర్తవవ్వడం చేత దాని ఫలం కూడా నువ్వు పొందుతావు గదా! అందుకని నువ్వు నిత్యముక్తుడివి, నిత్యము ఈశ్వరుడివి అయి ఉండవు గదా ఇంకా. అంటే ఉచ్యతే చెప్తాను విను. యద్యపి మాయా సంవ్యవహారేణ తస్య కర్మణః కర్తారమపి సంతం మాం పరమార్థతః విద్ధి అకర్తారం. ఒకవేళ మాయ చేత కల్పించబడ్డ వ్యవహారాల వల్ల ఆ కర్మకు కర్తను నేను అన్నట్టుగా ఉన్నా గూడా నన్ను మాం పరమార్థతః పరమార్థ యథార్థంగా తత్వతః విద్ధి అకర్తారం. అకర్తను నాకు కర్మలు లేవనే తెలుసుకోవాలి. అతః ఏవ అందుకనే అవ్యయం అసంసారిణం చ మాం విద్ధి. నేను అవ్యయుణ్ణి, నాకు సంసారం లేదు అని తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. ఏషాం తు కర్మణాం కర్తారం మాం మన్యసే పరమార్థతః తేషాం అకర్త ఏవ అహం. ఏ కర్మల వల్ల అయితే నన్ను కర్త అని అనుకుంటూ ఉన్నావో పరమార్థంగా వాటికి నేను కర్తను కానే కాదు. ఎందుకు అంటే యతః అని చెప్తూ ఉన్నారు. గురువుగారు ఏం చెప్తారు అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.